వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయుత పెన్షన్ కి సంబంధించి చాలా మంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట. మీ యొక్క పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అయితే వీడియోని అయితే పూర్తి వరకు చూసినట్లయితేనే మీకు డిసెంబర్ నెల పెన్షన్ కి సంబంధించి ఈ నెల పెన్షన్ కి సంబంధించి డబ్బులు అనేవి ఎవరికైతే పడలేదో ప్రభుత్వం నుంచి అయితే మనకు జనవరి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఫిబ్రవరి 5లోగానైతే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ తాత మాటల్లోనే విన్నా మనకు 4016 రూపాయలు అలాగే 6016 రూపాయలు పెన్షన్ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు తాజాగానైతే జీవోనైతే ఎప్పుడైతే ఉందో డిసెంబర్ లోనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగానైతే వివరించడం అయితే జరిగింది. ఆసరా చేయుత పెన్షన్ కి సంబంధించి మనకు ఫిబ్రవరి మార్చి నెలలోనైతే దీనిపై అయితే ఒక స్పష్టతనైతే రానుందన్నమాట. ఇప్పటికే మనకు డిసెంబర్ లోనైతే అయితే ఎవరైతే వృద్ధులు అలాగే ఒంటరి మహిళలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో 6000 రూపాయల పెన్షన్ అయితే పెంపు చేస్తామని అయితే చెప్పడం జరిగింది అనమాట. పెన్షన్ కి సంబంధించి నీకు డిసెంబర్ నెల డబ్బులు అనేవి పడయా లేదా? డిసెంబర్ నెల పెన్షన్ పడలేదా? సెప్టెంబర్ 2000 ఇస్తారు. 2000 ఇస్తారు బరాబరే. కాకపోతే నీకు 2000 పెన్షన్ ఉన్నది కదా, నీకు సెప్టెంబర్ నెల పడ్డదా? సెప్టెంబర్ నెల వాళ్ళే. అప్పుడు ఆగస్టు ఇప్పుడు నీకు పెన్షన్ అనేది ఎందుకు వాళ్ళు ఒకసారి అయితే నువ్వు దగ్గర ఉన్న ఏదైనా సెంటర్లలో మీసేవ సెంటర్లలో ఇట్లా అడిగావు ఇట్లా వస్తూనే ఉంటే మనం సైలెంట్ గా బండరాయి లేకుండా మనం మన దగ్గర తప్పు పెట్టుకొని ఆళ్ళనంటే ఏమవుతుంది? ప్రభుత్వం అయితే మనకు డిసెంబర్ నెల పెన్షన్ కి సంబంధించి చాలా మంది అయితే చెప్పడం అయితే జరిగింది. మరి వేరే వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి పెన్షన్ డబ్బులకు సంబంధించి డిసెంబర్ నెల పడలేదా? మరి డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులకు సంబంధించి అయితే మన ప్రభుత్వం అయితే ఎందుకు ఇలా వివరిస్తుందో తెలియదు అనమాట. మరి డిసెంబర్ నెల పెన్షన్ కి సంబంధించి అయితే మనకైతే ఇది పూర్తి సమాచారం అన్నమాట. ఈ నెలలోనైతే ఇప్పుడు ఎవరికైతే సెప్టెంబర్ అక్టోబర్ నెల పెన్షన్ సంబంధించి ఎవరికైతే పడ్డాయో నవంబర్ లో పడ్డాయి అన్నమాట చాలా మందికి అయితే. ఈ డిసెంబర్ నెల పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు అప్పుడు ఒకవేళ పేరు నెలకు సంబంధించి డబ్బులు పడ్డట్టయితే ఈ డిసెంబర్ నెల పడిన వారు ఎవరైతే ఉన్నారో ఈ నెల చివరి లోపు అయితే ఖచ్చితంగానైతే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. తాటకి వచ్చేసి అయితే మనకు అసలు పెన్షన్ డబ్బులు అనేవి ఎందుకు పడతారు అనే దానిపై అయితే చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట. తాత మాటల్లోనే వినండి. ఏం చెప్పినా మనకి బట్టలు కదా 2000 ఇస్తారు. ఏం చెప్తారు మన 2000 ఇస్తారంటే మన ప్రభుత్వం అయితే మనకు మేనిఫెస్టో చెప్పింది కదా అప్పుడు. గుడ్డిదా గుడి భయబాబులు ఎందుకు ఇస్తారు? అదే మా ప్రభుత్వం అయితే మనకి ఎలాంటి స్పష్టత కూడా ఇట్లేదు అన్నమాట. 6000 పెన్షన్ అయితే పెంపుపై అయితే మనకు డిసెంబర్ లో అయితే చర్చించినట్లు తెలుస్తుంది. మనకు దీనిపై అయితే మనకు అతి త్వరలోనే ఏదైతే ఉందో పెంపుపై అయితే ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు ముందుగా తెలుసుకోవాలంటే తప్పకుండా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ ఆల్ లో పెట్టుకోండి. డిసెంబర్ నెల పెన్షన్ వాడిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క పెన్షన్ దారుడికి అయితే ఈ నెల అయితే పడడం అయితే జరుగుతుంది అన్నమాట. మీకు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇది ఎవరికైతే వీళ్ళు ఎవరైతే పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అయితే మీకు సందర్శించిన మీసేవ సెంటర్ లోనైతే సందర్శించగలరు. సో ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది. తప్పకుండా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ చేయాలని చెప్పండి. మన ఛానల్ అయితే నీకు ఇంత మంచిగా సెటప్ చేసి నిన్ను ఇప్పటికి తీసుకొచ్చింది అత్తయ్య పెన్షన్ డబ్బులు దగ్గర ఉన్న ఖచ్చితంగా అయితే ఎదుగుదా. ఇప్పుడు నీకడ తప్పు పెట్టుకొని మనం ఆగాలంటే ఏముంటుంది చెప్పు? తప్ప ఆఫీసర్ మనం పోయి అలవాలే ఇట్లా మీసేవ సెంటర్లలో నేను తీసుకోపోతావు. సో ఇదైనా ఇన్ఫర్మేషన్ తప్పకుండా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్ పెట్టుకోరి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది ఇన్ఫర్మేషన్. జై హింద్.